హాయ్ ఫ్రెండ్స్, నేను మీ హారు. వెల్కమ్ టు హారు వ్లాగ్స్. ఈరోజు స్పెషల్ ఉప్మా. ఉప్మా అంటే ముఖం చిట్లించే వాళ్ళు కూడా మళ్ళీ మళ్ళీ అడిగి పెట్టించుకునేంత టేస్టీగా ఉంటుంది ఈ ఉప్మా. దీనికోసం ముందుగా ఒక కడాయి పెట్టి అందులో నేను ఇక్కడ కొద్దిగా నువ్వుల నూనె యాడ్ చేస్తున్నాను. మీరు నార్మల్గా ఇంట్లో వాడుకునే నూనె కూడా యాడ్ చేసుకోవచ్చు, ఇబ్బంది ఏం లేదు. నా దగ్గర నువ్వుల నూనె ఉంది కాబట్టి నేను ఇక్కడ నువ్వుల నూనె వాడుతున్నాను. ఇప్పుడు తాలింపు కోసం కొద్దిగా పచ్చిశనగపప్పు, కొద్దిగా అల్లం తరుగు, కొద్దిగా మినప్పప్పు, అలాగే చిన్నగా కట్ చేసుకున్నటువంటి పచ్చిమిర్చి ముక్కలు, అలాగే కొద్దిగా జీడిపప్పు, కరివేపాకు, అలాగే ఆవాలు, కొద్దిగా జీలకర్ర వేసుకుని అన్నిటినీ బాగా ఫ్రై చేసుకోవాలి. తాలింపు చక్కగా వేగాలండి. జస్ట్ పచ్చిమిర్చి కలర్ మారితే సరిపోతుంది. ఇప్పుడు మనం 1 కప్పు రవ్వకి ఇక్కడ మనం 4 కప్పుల వాటర్ని అయితే యాడ్ చేసుకోవాలి. సో ఇక్కడ నేను 3 కప్పుల వాటర్ని యాడ్ చేస్తున్నాను. ఇక్కడ నేను 1 కప్పు పచ్చి పాలను యాడ్ చేస్తున్నాను. 1 కప్పు రవ్వకి 3 కప్పుల నీళ్లు, 1 కప్పు పాలు పోస్తే సరిపోతుంది. ఈ పాలని వేయడం వల్ల ఉప్మా టేస్టే మారిపోతుందండి. ట్రస్ట్ మీ, చాలా అంటే చాలా బాగుంటుంది. పాలు మరుగుతున్నప్పుడు ఫ్రై చేసుకున్నటువంటి ఉప్మా రవ్వని యాడ్ చేసుకోవాలి. నేను ఈ రవ్వని ఫ్రై చేసేటప్పుడు వీడియో రికార్డ్ చేయలేదండి, సో అందుకే చెబుతున్నాను. మీరు 1 కప్పు రవ్వని యాడ్ చేశాక రవ్వ ఫ్రై అవుతున్నప్పుడు 1 టీ స్పూన్ జీలకర్ర వేసి బాగా ఫ్రై చేయండి. దీనివల్ల ఉప్మా టేస్ట్ వేరే లెవెల్కి వెళ్తుంది. ఉప్మా రవ్వ ఈ పాలల్లో వేసినప్పుడు గడ్డలు కట్టకుండా ఉండడానికి అటు ఇటు బాగా కదుపుకుంటూ ఉండాలి. మీరు సాల్ట్ కావాలనుకుంటే ఉప్మా రవ్వలో కలిపి వేసేయచ్చు. సో ఒకవేళ మీకు పాలు విరుగుతాయి అని అనిపిస్తే కనుక ఉప్మా రవ్వ కొంచెం దగ్గర పడుతుంది అని అనుకున్నప్పుడు సాల్ట్ని యాడ్ చేసుకోవాలండి. నేను ఈ స్టేజ్లో సాల్ట్ని యాడ్ చేస్తున్నాను. ఉప్మా దగ్గర పడుతున్నప్పుడు కొద్దిగా కొత్తిమీర, అలాగే కొద్దిగా గీ యాడ్ చేసుకుని సర్వ్ చేసేయడమేనండి. ఇక ఇది మీ ఇష్టం అండి. మీరు ఏ చట్నీతో కావాలంటే ఆ చట్నీతోటి సర్వ్ చేసుకుని తింటే అద్భుతంగా ఉంటుంది. ఇక్కడ నేను స్పెషల్గా పల్లీలు ఇంకా టమాటాలు వేసి స్పెషల్గా ఒక చట్నీ అయితే ప్రిపేర్ చేశాను. ఇది ఓన్లీ ఫర్ ఉప్మా కోసమేనండి. ఈ రెసిపీని నేను నెక్స్ట్ వీడియోలో పోస్ట్ చేస్తాను. నేనే ఈ ఉప్మాని 2 టైమ్స్ పెట్టుకుని తిన్నానంటే ఇక మీరు ఆలోచించాల్సిన అవసరమే లేదు. ఇక మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి ఈ డిష్ ప్రిపేర్ చేసి పెట్టేయండి. వాళ్ళ దగ్గర మీరు మంచి మార్కులు అయితే కొట్టేయండి. ఈ వీడియో మీకు నచ్చిందా? అయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. స్టే ట్యూన్ ఫర్ మోర్ వీడియోస్.